అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం దిమ్ముగుడి గ్రామం నందు ఎస్సీలకు సంబంధించిన భూమి గత 40 సంవత్సరాలుగా వంకపురం బోకని దాదాపు 2 ఎకరాలు సాగు చేసుకుంటూ హెచ్ రామదాసు అనే అతను అక్కడ ఆ పొలాన్ని క్లీన్ చేసుకొని భూమిని సాగు చేసుకుంటూ పళ్ళ మొక్కలు మామిడి, సపోటా, దానిమ్మ, జామ ఈ చెట్లు పెట్టుకొని, టెంకాయ చెట్లు పెట్టుకొని ఆ పంటని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు రీసర్వే పేరుతో ఈ ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా, ఆ భూమి సాకలి కులస్తులకు ఇనా భూమిగా 24 ఎకరాలని కొంతమంది చెప్తారు. డైక్లార్ ప్రకారం 26 ఎకరాల 26 సెంట్లు అని చెప్తున్నారు. అయితే అది ఇనామీ భూమి కాబట్టి 40 సంవత్సరాల కింద తెలియని భూమి ఈ రీసర్వేలో తేలింది అని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చెప్పగా అక్కడున్న సాకలి కులస్తులు ఇనా భూమి మాది కాబట్టి ఆ భూమి మాకు చెందుతుందని వారు అధికారులకు రావడం జరిగింది. అధికారులు పలుమార్లు సర్వేలు జరిగితే అక్కడ కొంత భూమి సాకలి కులస్తులు గతంలో కొంత భూమిని రెడ్ల కులస్తులకు అనేటువంటి రెడ్లకు ఆ భూమిని కొంత అమ్మడం కూడా జరిగింది. అయితే అమ్మినప్పుడు కొంత భూమి అమ్మింటే ఇంకా కొంత భూమి సాగు చేసుకొని వాళ్ళు కబ్జా చేయడం కూడా జరిగింది. అందులో 24 ఎకరాల 26 సెంట్లలో 26 ఎకరాల 26 సెంట్లలో ఆ 2 ఎకరాలు కబ్జా చేసుకొని వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటూ రిజిస్టర్ పట్టా చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ 2 ఎకరాల భూమి ఇందులో వస్తుంది, 145 సర్వే నంబర్లో ఆ భూమి వస్తుంది. కాబట్టి ఇది ఎస్సీ కులసం మాది కులసం దగ్గర ఉంది ఆ భూమి. కాబట్టి ఆ భూమిని మాకు గిడిచిపెట్టాల్సిందని చెప్పి వాళ్ళు పలుమార్లు ఎంఆర్ఓ చుట్టూ తిరగగా వాళ్ళు సర్వేర్లని, ఆర్ఐల్ని, విఆర్ఓని పంపించగా వారు అక్కడ కుమ్మక్కై వారి పబ్బం వారి చేతివాటం చూసుకొని తప్పుడు రికార్డు సృష్టించి సర్వే కరెక్ట్గా కొలిపించుకోకుండా వచ్చి అధికారికి ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది. ఎంఆర్ఓ గారు అదే వాస్తవం, అదే కరెక్ట్ అని ఆమె నిర్ధారించి నీవు ఖాళీ చేయని ఆమె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మేమేం చేసాం, వెంటనే అరే ఈ భూమి పట్టా భూమి అని, ఈ భూమి మాకు దక్కదని మేడం గారు చెప్తున్నారు కాబట్టి మాకు ఏ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎండార్స్మెంట్ ఇచ్చారు. అయితే ఆ ఎండార్స్మెంట్ ఏమి ఇచ్చారు, 20 సంవత్సరం నుంచి సాగులో ఉన్నాడు రామదాస్ అని చెప్పడం జరిగింది. ఎవరు? ప్రభుత్వం, ఈ డిపార్ట్మెంట్ వారు పెద్దోడుగురు ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. అయితే ఆ హైకోర్టులో వేస్తే హైకోర్టులో నీకు రిజిస్టర్ నంబరు 3275/2025 అది హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టులో నిజానిర్ధాలు తెలియకముందే, దాని విచారణ జరగకముందే ఇప్పుడు వాళ్ళు నిన్న పోయి అక్కడున్న సాకలి కులసులు ఇక్కడున్న కొంతమంది రెడ్లు వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళకు తెలియని విషయాలన్నీ వాళ్ళకు చెప్పి ఎస్సీలకు బీసీలకు తగాదా పెట్టి గొడవ పెట్టి ఈరోజు బైండవర్ కేసు కట్టడం జరిగింది. తహసీల్దార్ దగ్గర వారిని అందరినీ సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి మేము మేడం గారికి ఒకటే చెప్పాం, మేడం ఇది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నాడు, మీ ప్రమేయం అవసరం లేదు, ఇది కోర్టు తేలుస్తుంది ఎవరి భూమని. మీరు వీలైతే ఇంకొకసారి రీసర్వే చేయించండి, జాయింట్ కలెక్టర్తో మాట్లాడండి, కలెక్టర్ గారితో మాట్లాడండి, మరీ తిరిగి రీసర్వే పెట్టండి, అంతవరకు భూమిలో ఉంటారని చెప్తే మేడం గారు లేదు ఉన్న బలంగా ఈరోజు ఖాళీ చేయాలని చెప్తా ఉంది. మరి ఏమి ధర్మమో తహసీల్దార్ గారు మరి ఏమి ఊహిస్తానో నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి మేము ఇప్పుడు మేము లీడర్లుగా పెద్దోడుగురు మండలం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాం, తహసీల్దార్తో అన్ని విషయాలు సంప్రదించాం. కాబట్టి మేము ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి క్షుణ్ణంగా అన్ని విషయాలు స్పందించి హైకోర్టులో ఉన్న భూమిని వెంటనే ఖాళీ చేయించకుండా నిలుపుదల చేసి కోర్టు ఏ తీర్పు చెబితే దానికి రామదాస్ కట్టుబడి ఉంటాడని చెప్పి మేము మేడం గారికి క్షుణ్ణంగా గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భూమి విషయంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ పెద్దోడుగురు మండలాన్ని వీళ్ళు కొంతమంది ఆడుతున్న హైడ్రామా రాజకీయాలు దీనికి రంగు పులిమి ఇక్కడ గొడవలు పెట్టడానికి కారకులు అవుతున్న కొంతమందిని వీరు పోలీసు వారు గుర్తించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వెంటనే మనవి చేస్తున్నాం. జై భీమ్.